వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాత బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ కూడా అంతే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్ నేను పీఓకి మాత్రమే ఎలిజిబుల్ అని. అండ్ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అని. లేదండి, నేను ఓసీ కేటగిరీ. సో క్లర్క్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నేను పీఓ మాక్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో అది ఒకసారి నేను చూపిస్తాను నా స్కోర్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇక్కడ చూడొచ్చు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అండ్ నాకు వచ్చేసరికి 67.09 వచ్చింది. అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 9/450 అండి. ఓకే, 9th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ 24 అటెంప్ట్ చేశాను. క్వాంట్ 32 అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ అయినవి వచ్చేసరికి నేను 24లో 14 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి అండి నాకు. ఇంగ్లీష్ వచ్చేసరికి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి నేను 32 అటెంప్ట్ చేస్తే 29 కరెక్ట్ అయినాయి, 3 రాంగ్ వచ్చేసాయి. రీజనింగ్ 35 అటెంప్ట్ చేశాను, 29 కరెక్ట్ అయినాయి, 6 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. ఒక పజిల్ రాంగ్ అయిపోయింది నాకు ఇక్కడైతే. సో ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ 10కి కూడా 2.5 మార్క్స్ అనేది రాంగ్ మార్క్స్ అయినాయి. సో ఓవరాల్గా వచ్చేసరికి 67.03 మార్క్స్ అయితే రావటం జరిగింది. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. నేను శ్రీధర్ సిసి కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతాను. నాకు అదే సరిపోతుంది అనిపిస్తుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను శ్రీధర్స్లో జాయిన్ అవ్వక ముందు కూడా నేను శ్రీధర్ సిసిఏ యూజ్ చేసేదాన్ని. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ రికార్డింగ్ దిస్ వీడియో అండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.